జాహ్నవి స్టిక్కర్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో జాహ్నవి ఫేసు, పల్ల జాహ్నవి, నారాయణ ఈకేపీ బ్రాంచ్. ఏ పల్ల జాహ్నవి, పల్ల జాహ్నవి. ఇక పేరు చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పల్ల జాహ్నవి, పల్ల గీతిక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనమని ముచ్చట్లు. సరే ఫ్రెండ్స్, అందరికీ మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత బాలమని ముచ్చట వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఈరోజు జాహ్నవి గాయత్రి ఇద్దరు ఫస్ట్ డే స్కూల్కి అయితే పోతురు. సో అందుకని చెప్పేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. మొన్న పోయిరు కానీ మొన్న హాఫ్ డే పోయారు ఏకాదశి రోజు. సో ఈరోజు అమాస కాబట్టి సో మొన్ననే స్కూల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి హాఫ్ డే చేసి ఇట్లా పోయి ఇట్లా వచ్చారు. సో ఈ రోజు నుంచి ఫుల్ డే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడే వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తారు ఫుల్ డే. సో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోరు నత్తినత్తి వస్తుంది పొద్దుగా. సో నేను గిట్ట పొద్దున్నే స్నానం చేసుకున్నా. సో వీళ్ళకు ఈ సంవత్సరం వీళ్ళకు వ్యాన్ మాట్లాడినా. సో ఎందుకంటే వీళ్ళకు 8:30 వరకు స్కూల్లో దింపాలంటే ట్రాఫిక్ జామ్ వల్ల నేను దింపలేకపోతున్నా. రోజు వీళ్ళు దెబ్బలు తిన్నారు పోయిన సంవత్సరం. సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరం వీళ్ళకు వ్యాన్ అయితే మాట్లాడినా ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏం ఫ్రెండ్స్, వీళ్ళకు ఈ సంవత్సరం కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నా. కొత్త ఏమంటారు అవి చూపిస్తాను. ఈసారి మా జాహ్నవి 6th క్లాస్ పోతుంది. ఈమె 5th క్లాస్ నుంచి 6th క్లాస్ పోతుంది. ఈమె 7th నుంచి 8th క్లాస్ పోతుంది. సో ఇదే కొత్త బ్యాగ్ అనమాట. ఇదే ఇగో మా జాహ్నవి కొత్త బ్యాగు. ఇది కొత్త లంచ్ బాక్స్. ఇది మధ్యాహ్నం తీసుకొస్తా దగ్గర పెట్టుకున్నావు. పేరు గుర్తుపడతాం మరా రాసుకున్నావా? ఏది ఏ జాహ్నవి 6th క్లాస్. నీదేది కనిపిస్తుంది? దాని పేరేది అన్న కనిపిస్తుందా? ఏది నాకు కనిపిస్తుంది. గీతిక. ఐ టెల్లింగ్ గీతిక. బరు వేసుకో ఒకసారి. మోజాను ఇదిగో మా జానకి వాటర్ బాటిల్ ఫ్రీగా వచ్చింది. పింక్ కలర్ ఇదిగో పింక్ కలర్ ఏమంటారు ఇది వచ్చింది. దీని ఏమంటారు చిన్న బ్యాగ్ వచ్చింది. మా గాయత్రి కలర్ మంచిగా ఉంది, బ్లూ కలర్. సో ఆమె ఇట సేమ్. సో ఇంకా అంటే వీళ్ళ కోసం నేను ఒకటి బుక్ చేసిన ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. ఓపెన్ చేయమమ్మ. సర్ప్రైజ్ స్టిక్కర్స్ బుక్ చేసిన. ఒకసారి స్టిక్కర్స్ ఇద్దాం. స్టిక్కర్స్ ఇద్దాం. 1 2 3 జాహ్నవి స్టిక్కర్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇగో జాహ్నవి ఫేసు, పల్ల జాహ్నవి, నారాయణ ఈకేపీ బ్రాంచ్. ఇగో మంచి బొమ్మలు వచ్చినాయి. ఇగో ఇదిగోండి మంచి లాస్ట్ ఇయర్ లోకి వచ్చింది అనుకున్నా. ఈసారి ఇది వచ్చింది చూసినా బొమ్మ బార్బీ. మీరు నీదేది? నెక్స్ట్ గీతిక. ఇదిగోండి ఫ్రెండ్స్, గీతిక ఫోటో. ఇదిగోండి ఫోటో. ఇది వచ్చేసి మా గాయత్రిది. ఇది ఈమె స్టిక్కర్స్ క్లాస్ లో పోయినాక మెల్లగా ఒక్కొక్కటి అతుకు పెట్టుకో సరేనా. నెక్స్ట్ ఇంకోటి సరే సాయంత్రం. నెక్స్ట్ ఇంకోటి పెన్సిల్స్ ఏమున్నాయి అనుకుంటారా ఫ్రెండ్స్? పెన్సిల్ ఒక మ్యాజిక్ ఉంది. మా జాహ్నవి పెన్సిల్ ఎక్కడ పోయినా గుర్తుపట్టచ్చు. పేర్లు పెన్సిల్ పైన పేర్లు పెట్టించిన జాహ్నవి చూసి ఒక్కొక్క పెన్సిల్ తీసుకోవాలి రోజు నువ్వు, సరేనా? పల్ల జాహ్నవి ఇక పేరు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి పల్ల జాహ్నవి, పల్ల గీతిక, పల్ల జాహ్నవి. బాగున్నాయి కదా పెన్సిల్స్? రోజు ఒక్క పెన్సిల్ మాత్రమే తీసుకోండి, ఓకేనా జాను? నీ పెన్సిల్ ఎక్కడ పోయినా ఈజీ గుర్తుపట్టచ్చు. అయితే కాదు జానవి, మీ ఫ్రెండ్స్ నీ పెన్సిల్ ఎత్తుకో నీ పేరు కట్ చేస్తే ఎందుకు రా మీరు పెన్సిల్ గీతే మంచిగా వచ్చింది పెన్సిల్. సో ఇది పేరు బాగా వచ్చింది. సో ఇది నేను రన్ బజార్ దగ్గర నుంచి అయితే బుక్ చేసిన. ఇదిగోండి ఇది రన్ బజార్. సో runbazar.com. సో ఇందులోకి బుక్ చేసిన. ఇది నాకు 120 రూపీస్ ఎంత నా పడ్డది. 12 పెన్సిల్స్. సో బాగున్నాయి. సో వీళ్ళకు వ్యాన్ వచ్చే టైం అయింది. ఇక మా జాహ్నవి స్నాక్స్. జాహ్నవి నీకు క్యారెట్ పెట్టుకోమన్నా? క్యారెట్ ఏది బ్యాగ్లో పెట్టుకున్నావా? పెన్సిల్స్ రబ్బర్లు అన్ని పెట్టుకున్నావా? రబ్బర్ పెట్టుకున్నావా? ఓ సో ఫ్రెండ్స్, మా జాహ్నవి కోసం జాహ్నవి గాయత్రి కోసం మంచిగా 4-5 బాక్సెస్ అయితే తీసుకున్న. కంబాక్స్
సో ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి, ఓకేనా. సో ఈ కంబాక్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ కంబాక్స్ చాలా వెరైటీ ఉంటుంది. కొత్త బాక్స్ డాడీ ఇది. కొత్త బాక్స్ అంటే నీ బర్త్డేకి వచ్చింది. డిక్షనరీ పెట్టుకున్నా ఇక మా జానకి డిక్షనరీ ఇచ్చి ఫిష్ అయితే కొత్త బ్యాగులు, కొత్త బుక్కులు, కొత్త పెన్సిల్, కొత్త పెన్సిల్, పెన్ పెన్సిల్, కొత్త ఎగ్జామ్లు, కొత్త మార్కులు, కొత్త ఎగ్జామ్ జానవికి. డాడీ మమ్మీ నిన్న రాసేసింది వాళ్ళు చెప్పకముందుకే. ఇవి రాసి పెట్టుకోరు, సాయంత్రం వచ్చినాక స్టిక్ చేసుకోరి, ఓకేనా. అట్లా అన్నీ వేసేసుకురా. ఇప్పుడు కరెక్ట్ టైం ఎంత అవుతుంది? 7:35 7:40 వస్తుంది అది. ఇక జానవి 5:30 వరకు ఇక నీకు డైలీ అక్కతో పాటు 6:30 5:30 కాదు. అదేంది వ్యాన్ గా అంటే స్కూల్ 5:30 వరకు. ఇంకా 2 minutes ఉంది. ఈరోజు మా జానవి 6 గంటలకే లేచింది. రాత్రి ఏమంటుంది తెలుసా? నువ్వు అనుకున్నాక డాడీ నేను లేకపోతే నీళ్ళు వచ్చి మరి లేపంట. కానీ లేచింది పని జానవి. వెరీ గుడ్, వెరీ గుడ్. జానవి లేచింది. చాలా నడిపోదాం. వేసుకో కిందికి పోదాం నడు. దాన్ని ఫస్ట్ స్కూల్ పాపం మా జానవికి ఈసారి 4 months వచ్చింది హాలిడేస్. చూసా ఇక వ్యాన్ వస్తుంది. ఇక వ్యాన్ వస్తుంది రోజు పొద్దున సాయంత్రం. బాక్సులు నువ్వు ఇచ్చిన బాక్సులు మధ్యాహ్నం చేసి వస్తుంది. ఓ బంగారు కొండలు. నేను పైసలు తీసుకో కొనుక్కోనికి. సరే తీసుకోరు. సరే ఎంత నీకు కొనుక్కో. స్కూల్ కాడా 5:30కి స్కూల్ కానీ బయటికి రాగానే ఎందుకు అనుకో నేను ఉన్నానని అడుగుతాయి. ఇది నా ఏంటి బ్యాగ్ లో పెట్టుకున్నావు? నా ఉన్నాయి నా పెట్టుకుంటాయి. గుంజుకుంటున్నా వద్దని దొంగ. బెంచ్ మీద పెట్టు. సో ఫ్రెండ్స్ ఇంకొక 5 నిమిషాల వ్యాన్ అయితే వస్తుంది. సో వ్యాన్ ఇప్పుడు వచ్చేసి 7:40కి వస్తుంది. మళ్ళీ 5:30 6 వరకు ఇంటుంటారు. సో ఇక ఈరోజు నుంచి ఇక మా వీడియోస్ ఏమున్నా కొంచెం తగ్గిపోతాయి ఇక వీడియోస్. ఎందుకంటే పిల్లలు వచ్చే వరకు 6:30 7 అవుతుంది. ఇక నేను ఇక వీక్లీ 3-4 పెట్టినా మొన్నటి వరకు, కానీ ఇప్పటి నుంచి ఇక 2 మాత్రమే వస్తాయి ఏ ఛానల్ అయినా సరే. వేసుకోక వంగిపోతున్నా ఆడేనే వంగిపోయినా మంచిగా. వంగొద్దు మమ్మీ. జానవి ఇగో ఎక్కువ ఖరాబ్ చేసుకో జానవి. నేను చెప్పిన బెంచ్ మీద పెట్టుకో అని. బెంచ్ పైన పెట్టుకో. నల్లది తెచ్చుకో దగ్గర. పింక్ బాటిల్ 4 రోజుల సంగతి ఏడబడేస్తుందండి నీ సంసారం. రోజు ఎన్ని బాటిల్ నీళ్ళు తాగాలి? 3 బాటిల్ తాగాలి. అయితే బాగానే తాగుతాను. ఇవైతే 4 తాగుతారు. 4 ఇది ఎంత చిన్న ఉంది. అన్నం మంచి తినాలి. మా జానవి ఫస్ట్ డే కదా ఫ్రెండ్స్, మీకు కంటిన్యూ చూపిస్తాను కానీ ఇక ఫస్ట్ డే కాబట్టి వ్యాన్ కోసం ఇట్లా లెక్కుతుంది. అదే ఇప్పుడు 2-3 రోజుల తర్వాత వ్యాన్ వచ్చే టైంకి గాడి నిలబడుతుంది. అబ్బా అప్పుడే వచ్చేసింది అని. ఇప్పుడైతే జల్దీ నిలబడి రెడీగా ఉన్నది. ఏం కాదు, నేను లేస్తా 6:30కి లేచిన. ఇవాళ ఈమెనే రెడీ చేసింది. నేను రెడీ అయ్యి కూర్చున్నా. జుట్టు ఒకటి లేతుంది. ఈసారి 5 నేను 6:55 7:05 వచ్చిన 10 minutes కదా. 5 minutes వచ్చిన. అబ్బా నీకు మధ్యాహ్నం వచ్చి నేను డ్రెస్ కి పైసలు కడతా సరేనా, తీసేసుకుంటా. రేపు సాక్స్ సాయంత్రం ఇంట్లో ఈడ గుట్ట కింద తీసుకుందాం. వేసుకొని అలా లేదు. హెడ్ గర్ల్ అది చేసింది అనుకో, మొత్తం నెయిల్స్ హెయిర్ షూస్. నెయిల్స్ తీసుకున్నావా? వెరీ గుడ్. నీ నెయిల్స్ చూపి. ఇగో దానికి ఉంది. వెరీ గుడ్. చూసిన అక్క చూసిన అక్క లేకుండా ఎంత నీట్ కట్ చేసుకుంది. కాళ్ళ కూడా కట్ చేసుకున్నా. కాళ్ళ గిడ కట్ చేసుకుంది. అది నోటితో చేయొద్దు. ఈమె కాళ్ళ గోడ చూడు. షాక్ చేసుకుని కాళ్ళ కోడి చూస్తాడు నీకు. పైసలు వేసుకోలే జానీ, పైసలు వేసుకోద్దా? తీసుకున్నాను మళ్ళీ పోతాయి. ఎత్తుకోతారా? అట్లా పెట్టుకోకూడదు. ఇంకొస్తలేదు వ్యాను.
మమ్మీకి బాయ్ చెప్పురి. పాప పోతురు ఈరోజు స్కూల్కి ఆఫ్టర్ 90 days. ఎక్కువ హాయ్ అన్ని అమ్ములు. ఏ అమ్ములు అన్ని అక్కడ అమ్ములు ఆంటీ బాయ్ చెప్తుంది. ఎక్కువ ఉన్నది అన్నీ ఉంది అమ్ములు. దాని బ్యాక్ ఇప్పుడే మళ్ళీ 6:30కి అమ్ముదిగా. అయ్యో పాపం. బాయ్ బాయ్ జాను. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. అయిపోయింది ఫ్రెండ్స్, వెళ్ళిపోయారు ఇక. ఫస్ట్ డే స్కూల్ పాపం పొద్దున్నే పోతారు ఈ రోజు నుంచి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియో పిల్లలకు బాక్సులు తెచ్చిన ఒక 4-5 రకాలు. సో ఆ వీడియో వస్తుంది చూడండి, ఎవరు మిస్ కాకండి. వెరైటీ బాక్సెస్ తీసుకొచ్చిన చూడండి. బాయ్.